మంత్రోచ్చరణలు వేదాశీర్వచనం ఇవ్వాల్సిన స్వామీజీలు తిట్టుకున్నారు. ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకున్నారు. ఒక భూతు పురాణమే సృష్టించారు. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే కార్వటి నగరానికి చెందిన లక్ష్మణాచార్యులు రేణిగుంటలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఉంటున్న ఆయన కుమారుడు మూర్తి స్వామి ఓ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు కాగా ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు మూర్తి స్వామి. అయితే అప్పటికే ఆశ్రమంలో మూర్తి స్వామి సోదరి భర్త బాలుస్వామి ఉండడంతో కుటుంబ కలహాలు కారణంగా ఇద్దరు తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. మంత్రోచ్చరణలు వేదాశీర్వచనాలు ఇవ్వాల్సిన స్వామీజీలే దుర్భాషలాడుకోవడంపై కూడా నెట్టింట ప్రస్తుతం ఇది చర్చాన్యాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా మనం ప్రస్తుతం విజువల్స్ రూపంలో కూడా మూర్తి స్వామి బాలుస్వామిని కూడా చూస్తున్నాం. అయితే వీరిద్దరూ దుర్భాషలాడుకున్న ఆడియో క్లిప్ ఒకటి కూడా వైరల్ అవుతుంది. అయితే వారు ఏం మాట్లాడుకున్నారో ఆడియో క్లిప్ లో ఎంత దుర్భాషలాడుకున్నారో కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీ లైవ్ లో ఒకసారి విందాం. ఏమి నన్నేదో చేస్తాను నేనేదో ఇరికిస్తానంటే వెంటనే చెన్నకేశ్వర వస్తాను రే మా అక్కని చంపిన నా కొడుకు నువ్వు నా ఆస్తులు అనుభవిస్తాడు పొరంపోకు నా కొడక ఏమే రే నా ఇంటికి వచ్చి రే నా ఇంటికి వచ్చి నీ అయ్యో మా అన్న చెప్తే చేసిన అని చెప్పిన రే విశ్వాసం లేదు నా కొడక మా అక్క చచ్చిపోయే కారణం నువ్వేరా రే నువ్వు నగరంలో ఉండరా వస్తాను రే ఏనా నా సొత్తు మా అబ్బ సొత్తు ఇంత అంత రోషం ఎక్కడి నుంచి వస్తుందిరా నీకే రే చెన్నకి మా అబ్బకి పడకలేసి సంపాదించిన నా రే మీనాక్షిని పనిపెట్టింది ఎవర్రా రే మీనాక్షిని పనిపెట్టి సంపాదించింది ఎవర్రా నువ్వే కదరా నా సొత్తు తినుకుంటా బతుకుతా ఉండవురా కారిడార్లో లోఫర్ నా కొడక చెన్నకేశు పుట్టిన రేపు ఉండరా నువ్వు రే నీ అబ్బకి కరెక్ట్ గా పుట్టింటే రేపు నువ్వు కారిడార్లో ఉండరా వస్తాను నేను సరేరా రేపు రారా రేపు నువ్వు ఆడే ఉండరా లక్ష్మణాచార్య పుట్టినా అడిగినావు కదా ఆయనకే పుట్టింటే నేను వచ్చి నీతో మాట్లాడతాను రా నువ్వు మాట్లాడే తగదు బాలు రే బాలు తగదు నువ్వు మాట్లాడేది రే 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 మా బాబాయ్ పెట్టి బిచ్చం బతుకుతా ఉన్నావు నా కొడక మా అబ్బ బిచ్చం బతుకుతా ఉన్నావు రే 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 మా అక్క సావు కారు నువ్వే రే మాట్లాడొద్దురా రేపు నీకు చావు దగ్గర ఉంది మాట్లాడొద్దు మాట్లాడరా రే అందరా అందుకేరా నిన్ను బిడ్నిచ్చి అల్లుడుగా తీసుకున్నాక నువ్వు చేయాలరా మమ్మల్ని అన్నాలరా మమ్మల్ని చంపాలా నువ్వు అదే నువ్వు రే నువ్వు ప్లాన్ చేసి అమలమ్మ హరిరెడ్డి నువ్వంతా ప్లాన్ చేసి ఇరికిచ్చి నన్ను కేసులో ఇరికిచ్చి నువ్వే నాకు తెలిసిందిరా ఎవిడెన్స్ వచ్చిందిరా ఇప్పుడే వచ్చింది ఎవిడెన్స్ రే నీకు ముందురా పండ ముందురా నీకే రే నువ్వు మాట్లాడింది అమలమ్మతో మాట్లాడింది మా అబ్బతో మాట్లాడింది అన్ని రికార్డ్స్ ఉన్నాయిరా బలో వస్తా ఉన్నాను నువ్వు చెన్నకేశ్వరెడ్డికే పుట్టింటే ఉండరా ఆడే వస్తాను రేపు ఒక్కరోజు ఉండరా నువ్వు ఆడే వస్తాను ఒరే ఒరే నువ్వు అన్నాడని ఎవడో బాలాజీ వాణి అమ్మన్ రా అన్నాడని ఎవడో రికార్డు ఉందనియా అనియా వాడు ఎంత లోఫర్ గా వాడు కాకపోతే ఎన్ని మాట లక్ష్మణాచార్య రారా అంటున్నాడు వాడిని ఏమన్నాలని వాడిని రే లోఫర్ నా కొడక మేము పెడితే బిచ్చం బతుకుతా ఉన్నారా లోఫర్ నా కొడక రే మా అబ్బ బిచ్చులతో బతుకుతా ఉన్నారా లోఫర్ పెట్రా మూసుకొని నువ్వు చెన్నకేశ్వర నగరం కుప్పంలో ఉండలే నువ్వు నగరంలో ఉండవు రే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఆడ బాబాయ్ ఉన్నాడు లైన్లో మా బాబాయ్ ఉన్నాడు లైన్లో
నాకు తెలుసు నువ్వు ఎంత రికార్డు చేస్తావు, బాబాయిని పిలుస్తావు అని నాకు తెలుసు. అంత ధైర్యం ఉందా నీకే? ఫోన్ చేసినావా? నేను ఫోన్ రే అంత ధైర్యం ఉందా? ఉండరా వస్తానట్టయితే నా కొడక. సరే, పర్వాలేదా? నేనేమి గాజులు పడుకున్నాను లేదురా. ఏం గాజులు తుడుకోకుండా ఏమన్నా ఉన్నాయంటావా? ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? ఫోన్ చేసి భయం భక్తి లేదా? ఎందుకంటే అన్నా నువ్వు అంటావరా లక్ష్మణాచార్య నువ్వు అంటావరా? నువ్వు పొరంబోక రే నువ్వు ముయిరా సాలో, నువ్వు ముయిరా సాలో, నీకేంది మర్యాద? వేరే దాన్ని వచ్చి కట్టుకొని మా ఇంట్లో కొంపలో పోయినావు కదా పొరంబోక నా కొడక. మా అక్కని చంపేయండి నువ్వేరా? రే రికార్డు ఉంది నా దగ్గర, రికార్డు ఉంది. మా అక్కని ఎంత హింస పెట్టినావు రికార్డు ఉంది నా దగ్గర. రే రా తేల్చుకుందాం రారా, రే తేల్చుకుందాం రారా. వస్తా రేపు రేపు నేను వస్తా ఉన్నాను. నువ్వు మా బాబాయ్ అన్నావురా. సరే ఉండరా, వస్తాను ఉండరా. అనయ్య విన్నారా? అనయ్య వాడు అన్నాడు బాలాజీ అన్నాడు వాడు, లక్ష్మణాచార్య రారా అంటా ఉన్నాడు అనేవాడు. రే అన్నాను రా, వస్తాను రా, రేపు వచ్చి తెలుసుకుంటా, నేరుగా తెలుసుకుంటా నా కొడక. నేనే వస్తాను రా. రే చిన్న కేసు పుట్టినావు కదరా, మా అన్నయ్య తిట్టినావు నా కొడక. ఉండరా అడే నువ్వు చూస్తాను రా, రేపు చూసుకుంటాం రా నీ కథ. అంత అతికిపోవద్దు, అంత అతికిపోవద్దురా, తగ్గు. ఎవరు నువ్వేరా రే బాలు, నువ్వే తగ్గురా కొంచెం నా కొడక. ఏ తగ్గురా కొడక, తెగ్గు. ఎవరు దగ్గర ఎవరు బతుకుతా ఉన్నారు? నువ్వు మా మోకాలు చెప్తే బతుకుతా ఉన్నావు నువ్వురా. నువ్వు పొరంబోక పడకలేసి పనిపెట్టి మీనాక్షిని పనిపెట్టినావు లోఫర్ గాడు. నువ్వు మాట్లాడతావా? మా అక్క ఎట్లా చచ్చిపోయిందని అదే రికార్డు ఉంది. నువ్వు ఎంత హింస పెట్టినావో నాకు చెప్పింది, రికార్డ్ చేసిన నా కొడక. అన్ని తీసుకొని వస్తా రేపు. ఓ అంత తెగించినవరా నువ్వా? ఓహో అంత తెగించినవరా నువ్వా? అంత తెగించినావా? అంత ధైర్యమా నీకే? నే కేసు పెట్టను రా. నేను నగరం వస్తా, రేపు మార్నింగ్ వస్తా. రే నువ్వు లక్ష్మణాచార్యం రారా అంటువు కదా, రేపు వస్తాను రా. నేను మా అన్నయ్య ఇద్దరు కలిసి వస్తాం. మా అన్నయ్య నేను కలిసి వస్తాం. ఏం చేస్తావు చేరా చూస్తాము. అన్నయ్య చూడన్నయ్య, అన్నయ్య చూస్తువా? రే నా కొడక ఇందాక మాట్లాడరా, వచ్చి టచ్ చేయరు ఆశ్రమం అన్నట్టు కదరా. ఇప్పుడు మాట్లాడరా ఆ మాట. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడని మాట్లాడు. లోఫర్ నా కొడక మాట. రే మాట తిప్పేది కాదు, మాట మీద నిలబడు. మీరా కొడక మా బాబాయ్ లైన్ లో ఉన్నాడని చెప్పి